నమస్కారం ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్న కార్యక్రమ అతిథులు. యువత ఉన్నత స్థానాలకు ఎదిగేలా అహర్నిశలు పాటుపడాలని దిశానిర్దేశం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపాటు. ఎమ్మెల్యే తీరును ఖండించిన మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్. బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో బుధవారం నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం బంజారా నాయక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా బంజారా మహిళలు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, మాజీ మంత్రి జోగురామన్న, మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అనూషా బండారి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, అధికారులు అంబాజీ, సురేష్, పార్థసారథి, బంజారా సంఘాల ప్రతినిధులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బంజారా భవన్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనుల కుల ధృవీకరణ పత్రాలు, అటవీ భూముల హక్కుల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని చెప్పారు. జయంతి కార్యక్రమానికి మారుమూల తండాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, గ్రీవెన్స్ కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అడవి పట్టాస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కాబట్టి మనం గత కొద్ది రోజు నుంచి అడవి పట్టా సందర్భంగా ఏవైతే విరాసత సమస్య ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేస్తున్నాం. సో మొన్ననే మనం ఐటీడీఏ నుంచి అట్లా ఒక 100 అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి పాత వాళ్ళకి ఎవరన్నాకి తాత కానీ వాళ్ళ నాన్న కానీ అట్లా పట్టా ఉండేది, వారు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ లేదు భార్య నుంచి భర్తకి కానీ అటువంటి పట్టా రావాలి అంటే అటువంటి కొన్ని అడవి పట్టా పెండింగ్లో ఉండేది, అవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. సో అటువంటి సౌకర్యం కూడా దయచేసి మీరు కన్సర్న్ తహసీల్దార్స్ కానీ లేదు ఐటీడీఏ లెవెల్లో అప్లికేషన్స్ పెడితే మనం ఆన్లైన్ లెవెల్లో ఆ పట్టా కూడా జారీ చేసి మళ్ళీ తిరిగి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పట్టాదారు ఉన్నారో విరాసతదారు ఉన్నారో వారికి కూడా పట్టా జారీ చేసి ప్రభుత్వం నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇది చాలా కీలకమైన అంశం. చాలా మంది బంజారా కమ్యూనిటీ అడవి పట్టాలో మళ్ళీ అక్కడ సాగు చేస్తున్నారు కాబట్టి ఈ పరిష్కారం కూడా అవుతున్నాయి, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగురామన్నలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై సేవాలాల్ విగ్రహం, జిల్లా కేంద్రంలో బంజారా మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మన ఆరాధ్య దైవం, దైవ స్వరూపుడైనటువంటి మరి సేవాలాల్ గారు ఇలా సమాజం అంటే ఒక బంజారా సమాజమే కాదు, యావత్తు మరి దేశంలోనే ప్రపంచంలోనే ఒక మార్గదర్శకుడుగా, ఒక సామాజిక న్యాయం కొరకు సామాజికంగా అన్ని కులాలు, అన్ని మతాలు, ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పినటువంటి ధైర్య స్వరూపుడు మరి ఇలా సేవాలాల్ మహారాజ్ గారు. అందుకొరకే ఇప్పుడే చాలామంది వక్తలు మాట్లాడుతూ మరి ఆనాడు సమైక్యాంధ్ర మరి అందరిలో కూడా ఆ రోజు మరి ఇటువంటి కార్యక్రమాలు కానీ
ఇటువంటి పెద్ద మనుషుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ ఎప్పుడు జరుపుకున్నటువంటి సందర్భం లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇటువంటి మహానుభావుల యొక్క గుర్తించి వారి జన్మదినాలు, వారి వర్ధంతులు అనేకమైనటువంటి మన తెలంగాణలో ఎందరో మంది అసలు బాసినటువంటి అమరవీరుల యొక్క విగ్రహాలు కానీ వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకున్నాం, మనందరికీ తెలుసు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం గురించే ప్రజలు సొంత పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమాధానం చెప్పలేకపోతున్నారని, అదే ఫ్రస్ట్రేషన్లో మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలపై ఎమ్మెల్యేకు సంబంధమేంటని ప్రశ్నించిన ఆయన అడుగడుగునా ప్రశ్నలు ప్రశ్నిస్తుంటే ఏ మాట మాట్లాడాలో తెలియక తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడింది ఎవరో ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి విమర్శలు చేయడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే టీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. ప్రజల నుండి వస్తున్న విమర్శలను తట్టుకోలేక నిందలు మోపే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏ విధంగా చైర్మన్ పీఠాన్ని పంచుకున్నాయో సమాధానం చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పాయల్ శంకర్ గారిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అలా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం కొరకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పి మేము నమ్మకంతో, ఆశలతో ఉన్నటువంటి కార్యకర్తల మేము ఇలా ఎందుకు ఎంతకు ఇలా రేవంత్ రెడ్డి గారికి అమ్మేసినావు భారతీయ జనతా పార్టీ అని పాయల్ శంకర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇది జోగురామన్న కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆదిలాబాద్ ప్రజలే స్వయంగా నీ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు. నువ్వు ఫస్ట్ దీనికేం సమాధానం చెప్తావో నేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ప్రశ్నిస్తున్నా. పాయల్ శంకర్ గారు, నీ వ్యాపారం కొరకు, నీ వ్యాపారాలు పెంచుకోవటానికి కొరకు ఇలా భారతీయ జనతా పార్టీని గంపగుత్తగా అమ్మేసినామని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. కాగనగర్ పోయినా ఎక్కడ పోయినా ఇలా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. రెండవది అడుగుతున్నా నేను, ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్టీ ఇలా ఏమైపోయింది? మనం అంటాం పాయల్ శంకర్ గారు కుడిదిల పడ్డ ఎలకైంది, ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. మనం అంటాం కదా, నీళ్లు లేని దగ్గర చేపెట్టుంటుందో ఎట్లా కొట్టుకొని వస్తుందో, కుడిదిల పడ్డ ఎలక ఎట్లా దండాడుతుందో, ఆ కుడిదిలకి వెళ్ళి ఎట్లా బయటకు రాలా, ఇలా ప్రజలందరూ నేను ఎట్లా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి పాయల్ శంకర్ గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అది నేను కాదు, ప్రజలంటా ఉన్నారు. అందుకే పాయల్ శంకర్ గారు నన్ను లుచ్చాను, ఓకే నేను లుచ్చానా, నువ్వు లుచ్చావా, అది ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు. నేను అది ఆదిలాబాద్ ప్రజలకే విజ్ఞతగా వదిలేస్తున్నా. లుచ్చా విషయంలో ఇక అది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక మాట చెప్పిన నిన్న, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ కలిసే ప్రసక్తి లేదని చెప్పినావు. నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావా, అసలు నీ మైండ్ పనిచేస్తుందా, నీ మైండ్ మరి భ్రష్ట్ అయిందా, మతి స్థిమితం లేక మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడిన గంట తర్వాతనే కాగజ్నగర్లో మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మీ 5 అయితే కౌన్సిలర్స్ ఉన్నారో, ఎమ్మెల్సీ దండవిట్టలు, ఎమ్మెల్యే హరీష్ బాబు ఇద్దరు కలిసి ఒక ముస్లిం క్యాండిడేట్ అయినటువంటి కాంగ్రెస్ దస్తగిరి అనే చైర్మన్కు ఓటేసిన మాట వాస్తవమా కాదా? అంటే ఇదేం ఒప్పందం? మరి నువ్వు మాట్లాడిన గంటలు నచ్చినవి. నేను కాగజ్నగర్లో ఉన్నా, నీ పార్టీ కదా,
నీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో పాటు మీ కౌన్సిలర్సు ఒక ముస్లిం అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చైర్మన్కు దస్తగిరికి ఓటేసిన మాట వాస్తవం కాదా? మరి ఇదేం ఒప్పందం? మొన్న బైన్సాలో ఎంఐఎం రెబల్కు వైస్ చైర్మన్కి ఇచ్చి మీ శాసనసభ్యుడు రామారావు పటేలే అనే పేరు ఇద్రిసద్ ఉంది వైస్ చైర్మన్, ఆయన ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే రెబల్ ఎంఐఎంకు మీరు ఓటేసేయచ్చు, కాంగ్రెస్ మీకు ఒప్పందమే ఉండదు, ఇది చరిత్ర జరగది అని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మీ నరేంద్ర మోడీ కాగన్నారు. ఏం వికాస్ అయింది మరి? కాంగ్రెస్ కా వికాస్ హోగాయికి నై. దీనికి ఏం సమాధానం చెప్తావు? అందుకే నీ వీపు నువ్వు చూసుకో, నీ వీపు నీకు కనబడతలేదు, కొద్దిగా ఆలోచన చేయి, కొంచెం ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు కొంచెం ఫ్రెష్గా ఆలోచన చేసి మాట్లాడు. అనంతరం వార్డు నెంబర్ 40 దస్నాపూర్ ధోబీ కాలనీకి చెందిన బీజేపీ నాయకులు దివిటి రాజు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. మాజీ మంత్రి జోగురామన్న ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తాను మద్దతిస్తానని చెప్పి తిరిగి వెనక్కి తగ్గినట్లు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మున్సిపల్ చైర్పర్సన్ అనూష భర్త బండారి సతీష్ ఖండించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే తనను సంప్రదించిన సమయంలో చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదని, తనకు కూటమి నుండి స్పష్టమైన మద్దతు వస్తున్నప్పుడు తానిలా బీజేపీకి మద్దతు పలుకుతానని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేను మీకు హెచ్చరిస్తున్నా, ఎందుకంటే యునానిమస్ గా నాకు ఆల్రెడీ అందరూ మద్దతు తెలిపిండ్రు, నాకు ఇండిపెండెంట్ గా అందరూ మద్దతు తెలిపిండ్రు. దాని తర్వాత నేను నా ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు నాకు గౌరవ సుదర్శన్ రెడ్డి గారు, మీకు నేను సతీష్ మీ ఆదిలాబాద్కు సరిపడా నిధులు ఇస్తా మీకు అన్ని చెప్తే, నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయినా నా కాలనీ డెవలప్మెంట్ కోసం, నేను ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా నా ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం. మీ ఆత్మ విమర్శ చేసుకోండి. చైర్మన్ క్యాండిడేట్ మీకు మీ 23 కోరం ప్లస్ ఇండిపెండెంట్ ఉన్నప్పటికీ మీ అభ్యర్థి ఎవరు? మీ ఇద్దరు అభ్యర్థులు మీ వెళ్ళిపోయినాక 28 మంది కాంగ్రెస్ పార్టీ టీంల 20 మంది జమ అయిన తర్వాత మీరు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించిందో మీ ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదైతే సతీష్ ఫోన్ చేసి మాకు మద్దతు ఇస్తారని మీరు చెప్పారు కదా, దాని మీద మీరు ప్రమాణం చేయండి. మీ కుటుంబ సభ్యుల మీద, నేను నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తా, దేవుని మీద ప్రమాణం చేద్దాం. రండి, మీరు ఎక్కడికి వస్తారో అక్కడికి రండి, అక్కడ నిరూపించుకుందాం. కానీ ఈ అబద్ధాల దుకాణంని మాత్రం వీళ్ళు బంద్ చేయాలని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న గౌరవ జోగురామన్న గారిని ఏదైతే అసభ్య పదజాలం ఆయన వల్లనే మీరు మీ స్థాయికి వచ్చిందని చెప్పేసి మర్చిపోకండి. ఒక చదువుకున్న నాయకుని లెక్క ప్రవర్తించండి. అంతే అసభ్య పదజాలం అనేది మీకు శోభించది. దయచేసి ఎమ్మెల్యే గారు ఆయన ఒక మాజీ మంత్రి, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మళ్ళా మా మున్నూరుగాపు సోదరుడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీ వైఖరి మార్చుకోకపోతే మున్నూరుగాపు వాళ్ళందరూ తమ తడాకా చూపించవలసి వస్తుందని చెప్పేసి ఇది మర్చిపోకని చెప్పేసి ఆ యొక్క వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. దయచేసి ఎమ్మెల్యే గారు హుందాగా మాట్లాడండి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, ఒక పార్టీ అధ్యక్షుడు చేసిండు, ఒక జిల్లా మాజీ మంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీకు కరెక్ట్ కాదు. తలమడుగు మండలం కుచలాపూర్ గ్రామంలో సాయిబాబా ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశాల్ శర్మ మాట్లాడుతూ, గురువారం సాయిబాబా పల్లకి ఊరేగింపు, 2వ రోజు ప్రసాద్ మహారాజ్ ప్రవచనాలు, మరుసటి రోజు సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ, అభిషేకం, హవనము, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సాయిబాబా భక్తులు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న, ఉప సర్పంచ్ రాగి దీపక్, ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, జక్కుల మహేందర్, ప్రభాకర్, సంతోష్ యాదవ్, జనార్దన్, రవి, గీస మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయిబాబా ఆలయము కుచలాపూర్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులోనే భాగంగా గత 2 రోజులలో విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రేపు సాయిబాబా వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అనగా 18 నుంచి 21వ తేదీ వరకు హరిభక్త పరాయణులు ప్రసాద్ మహారాజ్ గారి ప్రవచనాలు, 21వ తేదీన సాయిబాబా వారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమము, హవనము, అన్నదాన మహాప్రసాద కార్యక్రమము, ముఖ్యంగా
జాతర కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవ్వాలి. హాజరై సాయిబాబా కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాం. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన డిపిఆర్ ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఆదిలాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ అభివృద్ధి పదంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో అస్థిరత సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారని అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయ డిపిఆర్ ఆమోదానికి సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, తెలంగాణ ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రి రామ్మోహన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా మొదటి దశలో 6,000 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కోసం గుర్తించామని తెలిపారు. రెండవ దశలో మరో 4,000 ఎకరాలను సమీకరించి పారిశ్రామిక పార్కును విస్తరించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రముఖ కంపెనీలకు ఆదిలాబాద్కు తీసుకువచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. రాజకీయంగా ఎవరు ఏ ఇబ్బందులు పెట్టినా ఆదిలాబాద్ బాగుపడద్దని ఎవరిన్ని కుట్రలు చేసినా ఈ ఆదిలాబాద్ అభివృద్ధి మా ధ్యేయంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారు, నేను ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము పూర్తిగా చేస్తున్నాం. ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి వార్త, నిన్ననే మాస్టర్ ప్లాన్ కూడా ఎయిర్పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కావడం, దానిలో చిన్న చిన్న మార్పులు త్వరలోనే పూర్తి చేసి మిగతా ల్యాండ్ ఎక్వేషన్, మిగతా అన్ని అనుమతుల కొరకు కూడా ప్రాసెస్ అంతా కూడా మొదలవుతున్నది. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు చూసిండ్రు. మేమంతా కూడా గొప్పగా ఆలోచిస్తున్నాం. ఈ ఆదిలాబాద్ బాగుపడాలని ఆలోచిస్తున్నాం. ఈ ఆదిలాబాద్కు 75 సంవత్సరాలలో కానటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరగాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. కొందరు కలలు కంటున్నారు. రాజకీయంగా పార్టీని కొంత నిలువరించే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుందేమో, తద్వారా రాజకీయ లబ్ధి పొందగలుగుతామేమోనని కొందరు కలలు కంటున్నారు. మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయినటువంటి ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చినటువంటి సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా దగ్గరుండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారికి ఆ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా మరో 10,000 ఎకరాలు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 10,000 ఎకరాల భూమి సేకరించి మొదటి విడతలో 6,000 ఎకరాలు దాదాపు క్లియర్ అయింది. ఇంకొక 4,000 ఎకరాలు అంటే మొత్తం 10,000 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ కొరకు భూమి సేకరించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వచ్చేటటువంటి పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆదిలాబాద్ తీసుకురావాలని మేము బలంగా మా ప్రయత్నాలు మనం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే మా ఆలోచన. మొన్నటి వరకు ఎన్నికల ప్రక్రియ ఉండే, ఎన్నికల మాటలు, ఎన్నికల వ్యవహారాలు ఉండే. కానీ ఈరోజు నుంచి మా ముందున్నటువంటి ఎజెండా ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలి, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని అన్ని రకాలుగా ఆదిలాబాద్ను ముందుకు తీసుకెళ్లే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమాచారంతో మాకు ఈరోజు ఎయిర్పోర్ట్ యొక్క మాస్టర్ ప్లాను రావడం మా అందరికీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి
ఒక సంతోషమైనటువంటి వార్తగా మేము భావిస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ఆదిలాబాద్ నా నియోజకవర్గ పక్షాన, ఆదిలాబాద్ టౌన్ పక్షాన ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఎండీఆర్టీ సమావేశానికి హాజరైన తిప్పాని రాజు, తిప్పాని సునీతలను ఎల్ఐసి అధికారులు ఘనంగా సత్కరించారు. అమెరికాలో జరిగే సమావేశానికి ఇరువురు హాజరు కానున్న నేపథ్యంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై సత్కరించి అభినందనలు తెలియజేశారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులైన ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగేశ్వరరావు కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిప్పని రాజు, సునీత దంపతులు ప్రపంచ స్థాయి సమావేశానికి అర్హత సాధించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. అంకిత భావంతో పనిచేస్తే ఇంతటి ఘన విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించారని, వీరిని స్ఫూర్తిగా తీసుకుంటూ తోటి ఏజెంట్లు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రవీన్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్, డెవలప్మెంట్ ఆఫీసర్ మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్లు ఇక్కడి వరకు మాత్రమే దాదాపు 10,000 మంది ఏజెంట్స్ ఉన్నారు. టోటల్గా దేశం మొత్తం మీద 14 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ 14 లక్షల మంది ఏజెంట్స్లో అతి కొద్ది మాత్రమే వేల మీద లెక్క పెట్టచ్చన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే బాగా అందరికీ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఇప్పుడు రకరకాల పాలసీలు ఉన్నాయి కదా, ఒక్క వ్యక్తికి ఒక్కో రకమైన ఇన్సూరెన్స్ పాలసీ కావాలి. అది ఏ పాలసీ అయితే మంచిది అన్నది డిసైడ్ చేసుకొని వారికి తగిన విధంగా పాలసీలు ఇవ్వటం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కొద్ది మంది అంటే దీంట్లో కొన్ని నామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ నామ్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళని ఎండిఆర్టీ అని అంటారు. అంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అమెరికాలో కాన్ఫరెన్స్ జరిగింది అన్నమాట. ప్రతి సంవత్సరం అమెరికాలో కాన్ఫరెన్స్ జరుగుతుంది. మళ్ళీ అలాంటి కాన్ఫరెన్స్కి ఈ 14 లక్షల మంది ఏజెంట్స్లో కొద్ది మంది ఏజెంట్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. మరి అలాంటిది మన తిప్పాని రాజు గారు ఈ సంవత్సరమే కాకుండా, లాస్ట్ ఇయరే కాకుండా, అంతకుముందు సంవత్సరమే కాకుండా 14 సంవత్సరాల నుంచి 14 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా క్వాలిఫై అవుతున్న తిప్పాని రాజు గారు చాలా అభినందనీయులు. అదేవిధంగా వాళ్ళ సతీమణి సునీత గారు కూడా మరి 7 సంవత్సరాల నుంచి క్వాలిఫై అవుతున్నారు. మరి ఇద్దరు కలిసి 21 సార్లు క్వాలిఫై అయ్యారంటే చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది అవసరం అన్నమాట. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఇన్సూరెన్స్ అన్న రిజర్వేషన్ కనుక ఉన్నట్టయితే ప్రయాణం మొత్తం సాఫీగా ఉండిపోతుంది. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన సందర్భంగా సనాతన హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లను సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మనాభ స్వామి ఆలయం శబరిమల నుండి తెచ్చిన ప్రసాదాలతో పాటు దేవుని చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో సమితి కోశాధికారి రేణిగుంట రవీందర్, సభ్యులు సంతోష్ అగర్వాల్, సామనపల్లి నరసింహులు, సుభాష్ ఊరడే, సురేష్ పాడ్వాల్, ఎన్నావర్ రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బేలా మండలంలోని గూడా గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం పల్లకి ఊరేగింపు దహి అండి కాళ్ళతో ఘనంగా ముగిసింది. వారం రోజులుగా ప్రతినిత్యం ప్రభాత పేరి, ధ్యాన, జ్ఞానేశ్వరి పారాయణ, కీర్తన, ప్రవచనాలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇక సప్తాహ ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషాధారణలో ఉన్న చిన్నారులను రథంపైన ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు ఆలపించిన పాటలతో గ్రామ వీధులు మారుమోగాయి. అనంతరం దహి అండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు.
తాంసీ మండలం పొన్నారి గ్రామ పంచాయతీ ఆవరణలో తాంసీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి భూమన్న, సిఐ ఫణీందర్, ఎస్ఐ జీవన్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ఫణీందర్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పత్తి రైతులు పట్టా పాస్బుక్లు ఇతరులకు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి పోలీసుల సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. గంజాయి సాగు చేసినా సేవించిన నేరమని సామాజిక బాధ్యతతో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డబ్బులు తీసుకోకండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి. ఇది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఈ అకౌంట్లు కమిషన్ బేసిస్లో తీసుకోవడం అనేది వీటిని మ్యూల్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ అకౌంట్స్లో ఏం చేస్తారంటే సైబర్ నేరస్తులు ఎక్కడో నేరం చేస్తారు. బాధితుడు ఇక్కడ ఉంటాడు, వేరే ఏ రాష్ట్రంలో ఉంటాడు, అతను డబ్బులు పంపిస్తే సైబర్ నేరస్తుడు ఫస్ట్ వివిధ ఖాతాలోకి ఇట్లా మ్యూల్ అకౌంట్స్లో పంపించి అవుతుంది. ఆ గ్యాప్లో ఏం చేస్తాడంటే ఈ పోయిన డబ్బులన్నీ కూడా అతను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సైబర్ నేరస్తులు నేరాలు చేస్తున్నారు. కాబట్టి మ్యూల్ అకౌంట్స్ అనేవి ఎవరికి కూడా మీరు అంటే మీ బ్యాంక్ ఖాతాలని ఎవరికి కూడా ఇవ్వకండి. కమిషన్కి ఆశ చెప్తే దయచేసి. తర్వాత మనం ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గంజాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు మన గ్రామ శివార్లలో మన గ్రామంలో లేకపోవచ్చు, కానీ చుట్టుపక్కల గ్రామాలలో మీకు తలమడుగులు అయితేంది, ఆదిలాబాద్ రూరల్ మండలం అయితేంది, గంజాయి సాగు ఇటు పోతే మనకి భీంపూర్ మండలంలో గంజాయి సాగు బాగున్నది. మేము దానిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మేము తలమడుగు మండలంలో ఒక వ్యక్తి తన వ్యవసాయ పొలంలో 320 చెట్లు పండిస్తే అది కూడా పట్టుకొని సీజ్ చేసి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్న కార్యక్రమ అతిథులు. యువత ఉన్నత స్థానాలకు ఎదిగేలా అహర్నిశలు పాటుపడాలని దిశానిర్దేశం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపాటు. ఎమ్మెల్యే తీరును ఖండించిన మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.